ఈరోజు నగరపాలక సంస్థ 52 డివిజన్లో గౌరవ కార్పొరేటర్ అఖిల్ ఫేరోజ్ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మినీ హైమాస్ లైట్ను మరి ప్రారంభించడం జరిగింది. దీనిలో నాతో పాటు ఎంఎం పార్టీ నగర అధ్యక్షుడు మా అహ్మద్ భాయ్ గారు, అదేవిధంగా డివిజన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ నగరంలో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే డివిజన్ ప్రజల నుంచి డిమాండ్స్ వచ్చినాయో ఆ డిమాండ్స్ ప్రకారంగా ప్రతి చౌరస్తాల్లో ప్రార్థనా స్థలాలు, ముఖ్యంగా దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇతర ఏ ముఖ్యమైన ప్రాంతాల్లో మరి మినీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం మేము వచ్చిన 4 సంవత్సరాలు, ఇంకో వారం అయితే 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు దాదాపుగా 7 నుంచి 800 మినీ హైమాస్ లైట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కరీంనగర్లో లైటింగ్ వ్యవస్థను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అన్ని బైపాస్ రోడ్లలో బ్రహ్మాండంగా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని మెయిన్ గల్లీలలో కూడా చాలా బ్రహ్మాండంగా వెళ్తురు వచ్చే విధంగా, ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, రాత్రిపూట ఏదైనా అవసరం పడి బయటకు వెళ్తే భయం అనేది లేకుండా ఉండే విధంగా మరి వాళ్ళు ధైర్యంగా పోయొచ్చే విధంగా మరి ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఈ మసీదు లాంటి ప్రాంతంలో ఉదయం పూట 4:30కి 5 గంటలకే నమాజ్కి వస్తారు పెద్దలు, అదేవిధంగా సాయంత్రం పూట కూడా వస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నగర ప్రజల భద్రత, రక్షణే మా బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు కూడా అందరూ కూడా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో మా నగరపాలక సంస్థకు సహకరించి అభివృద్ధి కార్యక్రమాలు అండగా ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కావచ్చు, మరి మొన్నటి వరకు ఉన్నటువంటి మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు అవ్వచ్చు, మరి మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కూడా సహకరించింది. వేల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ఈ లైటింగ్ వ్యవస్థను తప్పకుండా కూడా ఇంకా సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా మెరుగుపరిచి ప్రజలకు ఒక సురక్షితమైన నగరంగా, ముఖ్యంగా కరీంనగర్ నగర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ముఖ్యమైన ప్రాంతాల్లో దాదాపు 1100 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. మరి ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఉన్నట్టయితే ప్రజలకు ఎంత రక్షణ ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడైతే సూచించినారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్స్ అనుసంధానం ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచి ప్రతిరోజు పర్యవేక్షించే కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు మున్సిపాలిటీ అంటే ఒక శానిటేషన్, ఒక వాటర్ సప్లై కాకుండా రోడ్స్, డ్రైన్స్ నిర్మించడమే కాకుండా ప్రజల రక్షణకు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేసినా కూడా మా నగరపాలక సంస్థ ముందుంది. కాబట్టి ప్రజలు కూడా గొప్పగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు ముందుకు ఇంకా గొప్పగా తీసుకెళ్దామని నేను తెలియజేసుకుంటాను.